నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కి సంబంధించిన కుటుంబము కొంతమంది వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ప్రాణహాని కూడా ఉంది అని అంటూ తమకున్న భూమిని లాక్కుని ఇబ్బంది పెడుతున్నారు. దానికి సంబంధించిన వ్యవహారాన్ని ఇబ్బందిగా మారుస్తున్నారు అని అంటూ కూడా ఆయన కలెక్టర్ ఆఫీస్ లోని ఫిర్యాదు చేశారు. అలాగే మరి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారా లేకపోతే ఏంటనేది అయితే ప్రస్తుతానికి దాని మీద ఒక కాంట్రవర్సీ నడుస్తోంది. అలాగే మాజీ మంత్రి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఆయన బెదిరిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అసలు వివాదం ఏంటి, ఎక్కడో ఉన్న ఆ భూ వివాదం, అక్కడ ఉన్న ప్రాపర్టీ మీద వాళ్ళ ఆధిపత్యం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇదైతే మనం ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. అనంత శ్రీరామ్ అంటే మనం చూస్తూ ఉంటాం, చాలా అంటే చూడ్డానికి అయితే చాలా సున్నిత స్వభావం, అలాగే ఆయన పాడిన పాటలు కానీ అన్ని కూడా అందరికీ కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి అంటే ఒక డిసెంట్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. మరి అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు భూ వివాదం అని లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించిన ఒక దీంతో ఇబ్బంది పడుతున్నారన్న, ప్రాణహాని ఉంది అని అనడం కూడా ఎట్లా తీసుకోవచ్చు? అంటే అసలు ఏంటి భూ వివాదము, ఏం జరిగింది అసలు? ఆయన ఉన్నదానికన్నా ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుందండి అనంత శ్రీరామ్. ఎందుకంటే అది వాళ్ళు వీళ్ళు దగ్గర దగ్గర చుట్టాలు. ఓకే. హరిరామ జోగయ్య గారికి సొంత మేనలుడు అనంత శ్రీరామ్. ఇప్పుడు అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు, ఇప్పుడు ఎవరి గురించి అయితే ఈయన అభ్యంతరం చెప్తున్నాడో ఈయన బావా బామ్మరిది అవుతారు. ఓకే. ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు, ఈయన బీజేపీ పార్టీలో ఉన్నారు. ఈ రెండు పార్టీలకి ఢిల్లీలో మంచి ఫ్రెండ్షిప్ నడుస్తుందని ఈ మధ్య కాలంలో అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇట్లాంటి తరుణంలో ఈయన ఢిల్లీ వెళ్ళి కూర్చొని అమిత్ షా దగ్గరికి అతను పిలిపించుకోవచ్చు, లేదంటే అమిత్ షా తోటి జగన్ కు ఒక ఫోన్ చేయించవచ్చు. ఆయన అసలే లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్ అని చెప్తున్నాడు అందరికి జగన్మోహన్ రెడ్డి తోటి. మరి అలాంటప్పుడు ఇంత చిన్నగా అయిపోయేదాన్ని కోతిపుండు బ్రహ్మరాక్షస్ ఎందుకు చేసుకుంటారో నాకు అర్థం కావట్లా. అదే కదా, చిన్న విషయం కదండి. అంతా చేసి అదేమో 100,000 కోట్ల ఆస్తి కాదు, 5 సెంట్లు స్థలం. 5 సెంట్లు స్థలం అంటే దాదాపు 250 గజాలు, దగ్గర దగ్గర 250 గజాల స్థలం గురించి బావా బామ్మర్దులు ఇట్లా పోట్లాడుకుంటున్నారంటే చూసేవాళ్ళు కూడా నవ్వుతారు. ఆయన వైసీపీ నాయకుడు, ఈయన బీజేపీ నాయకుడు. అప్పుడు ఏది లేదా ఒక్క మొక్కే ఉంది అని అనుకోవటానికి లేదు. పైగా ఒకప్పుడు అనంత శ్రీరాముని చేగొండి హరిరామ జోగయ్య గారే, ఆయనకి కొంచెం సినిమా వాళ్ళతోటి ఆయన సినిమాలు తీసిన అనుభవం ఉంది, ప్రొడ్యూసర్ గా అట్లా ఉన్నారు. ఆయన సినిమా వాళ్ళందరికీ పరిచయం చేసి నా మేనల్లుడు అంటే నా చెల్లెలు కొడుకో అక్క కొడుకో వీడిని కొంచెం హెల్ప్ చెయ్యండి అని చెప్పి పాపం చాలా ఆయన చాలా మందికి పరిచయం చేశాడు. పరిచయం చేసి ఒక రకంగా అంటే అతని దగ్గర ప్రతిభ లేదని కాదు, అనంత శ్రీరామ్ దగ్గర ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ఈయన పరిచయం చేసి అంతా చేశారు. మరి అలాంటప్పుడు ఓ చిన్న విషయం గురించి ఇంత చేసుకోవడం ఎందుకు? ఏం లేదు, ఇవాళ మనుషులకి ఇగోలు ఎక్కువైపోయినాయి. అవసరమైన దానికంటే కూడా ఎక్కువ ఇగో అవసరమైంది, ఎక్కువ ఆస్తులు అవసరం అవుతున్నాయి, ఎక్కువ ప్రచారం కావాల్సి వస్తుంది, ఎక్కువ పటాటోపం కావాల్సి వస్తుంది. ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే మనిషిలాగా ఉండలేరు, మనిషిలాగా ఆలోచించలేరు. అలా అని అవతలతను ఏదో చాలా మంచి అతను, నాకు అసలు అతని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు ఇతను కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్ళాడు అంటే అతను ఏమీ చేయకుండా ఇతనైతే వెళ్ళడే మాట కామాట. మరి ఈ చిన్న విషయానికి అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం ఉందా? అదే వీధికి ఇడ్చుకోకుండా లోపల లోపల సరే సరే నాకు మీ నాన్న నాకు లైఫ్ ఇచ్చాడు, ఇదేదో నువ్వే తీసుకోపో అంటము, లేదు అనుకుంటే కూర్చుని మాట్లాడుకుని చెరిసగం తీసుకోవడము. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు సమస్యను పరిష్కారం చేసుకోవటానికి మనకొక ఇగో, మనకొక స్వార్థము, మనకొక నేనే గెలవాలి అనే పట్టుదల ఇవేమి లేవు అనుకోండి, కాస్త న్యాయం ధర్మం ఆలోచించాం అనుకోండి, సమస్య పరిష్కారం అవుతుంది. కానీ చాలా సమస్యలు పరిష్కారం అవ్వకపోవటానికి ఒకటే కారణం, అదేంటి అంటే నేనే గెలవాలి. అవునవును, ఈగో చాలా డేంజర్. ఈగో చాలా డేంజర్. ఈ ఈగో కోసం కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇవాళ కోర్టుల్లో పడి ఏడుస్తున్నాయి మన భారతదేశంలో. ఇద్దరు కలిసి ఒక పాయింట్ దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడుకుని అక్రాస్ ది టేబుల్ సెటిల్ అవ్వాలి అంటే గనక, అందుకే ఇప్పుడు ఆర్బిట్రేషన్ అనేది ఒకటి బాగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో. పెద్ద మనుషుల పంచాయతీ ఒకప్పుడు పాత రోజుల్లో ఉండేది, ఇప్పుడు దాన్ని ఆర్బిట్రేషన్ తీసుకొచ్చారు. ఆర్బిట్రేషన్ కోర్సులు కూడా ఉన్నాయి ఇవాళ. పెద్ద
పెద్ద కంపెనీల లావాదేవీల విషయం కూడా ఈ ఆర్బిట్రేషన్ లో కూర్చొని మాట్లాడుకుని కోర్టుల్లో అంత ఓపెన్ గా మాట్లాడుకోవటానికి ఉండదు. అవును ఒక భావావేశంలో కేసు వేసేస్తాం. దాని బదులు ఏంటి అంటే కొంచెం ఒక సంవత్సరం కేసులు చుట్టూ తిరిగిన తర్వాత మనకు కూడా ఇదే తత్వం బోధపడుతుంది. తత్వం బోధపడి అర్థమయ్యి సరే ఇట్లా కాదులే, ఎవరైనా ఒక సరైన పెద్ద మనిషి ముందు కూర్చొని తేల్చుకుందాము అనుకున్నారనుకో, దీనికి కూడా ఒప్పుకోవాలి మళ్ళీ ఇద్దరు. అదే నాకు ఇంకొకడెవడో పెద్ద మనిషి అని అనుకున్నాడు అనుకో, ఇవన్నీ ఈ పంచాయతీలన్నీ మర్రి చెట్టు కింద పంచాయతీలు నాకు అక్కర్లేదు అన్నారనుకోండి, అవును ఇంకేముంటది? ఇంకేముంటది? కోట్ల కేసు పడి తిరగడం కాళ్ళు ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ళు తిరిగితే గానీ అవదు. సరే, అందుకని ఈ కేసులో మట్టుకు క్లియర్ కట్ గా వెళితే చుట్టరకం ప్రకారం అన్నా వెళ్ళాలి, లేదు పూర్తిగా చట్టానికన్నా ఇచ్చేసేయాలి. లేదు అంటారా అన్ని కాదు అని చెప్పి మీరు ఏమైనా సరే తేల్చుకోవాలి అని కూర్చుంటే గనక మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళొచ్చు. అంత యాక్సెస్ ఉంది అనంత శ్రీరామ్కి. అతను ఒక రకంగా ఇంకోటి ఇవన్నీ ఎందుకండి నాకు అర్థం కావట్లేదు. అసలు గవర్నమెంటే మీది, బీజేపీ కదా గవర్నమెంట్. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంతే, నడిచేది నడిపించేది అంతా ఆ పైవాడి దయ అన్నట్లు బీజేపీ వాళ్ళదే కదా. మరి అలాంటప్పుడు మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అమిత్ షా దాకా వెళ్ళాల్సిన పని కూడా లేకుండా ఇక్కడ లోకల్ గా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడో ఈ కేసులో ఏమనిపిస్తుందంటే మాకు ప్రాణహాని కూడా ఉంది అనేంత మాట అనడం కరెక్ట్ అనిపించట్లా. ఇది గోరంతలు కొండంతలు చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకని అలా కాకుండా మినిమం లాజిక్ తోటి కూర్చొని అది ఈగో అనుకోకుండా పరిష్కారం చేసుకుంటే పరిష్కారం అయ్యే సమస్య. అవును, రైట్, థ్యాంక్ యూ.